నర్సరీ స్టూడియో. ఈరోజు మనం తోటకూర ఇగురు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తోటకూర ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 2 కట్టల తోటకూర, 1 కప్పు పెద్దఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, పోపు పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ వేడైంది. ముందుగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసి వీటిని దోరగా వేగనివ్వాలి. పోపు వేగింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. దోరగా వేయించుకోవాలి. కొట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం దోరగా అయితే చాలు. ముక్కలు వేగాయి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని పెట్టేసుకోవాలి.
తోటకూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కారం వేసుకున్నాము. పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, కాకపోతే కొంచెం 1 టీ స్పూన్ కారం వేసుకున్నాము. తోటకూర ఇగురు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము. తోటకూర ఇగురు రెడీ. ఇది చపాతీల్లోకి పుల్కాల్లోకి బాగుంటుంది. తోటకూర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. 2 కట్టల తోటకూర, 1 కప్పు పెద్దల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, పోపు పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.